బావా ఈరోజు మంచి రెసిపీ ఏంటి నాన్ వెజ్లో? ఈరోజు మంచి ఫేమస్ అయిన డిష్ అండి, మంచి రుచిగల మంచి టేస్టీగా గోంగూర పోటీ తయారు చేసుకుంటాము. నా స్టైల్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో అదే విధంగా మనం ఇంట్లో తయారు చేసుకుంటాము. ఓకేనా? అలాగే మన ఫాలోవర్స్ ఒకరు పల్లా శ్రీనివాసరావు గారు అడిగారు. వారి కోసం, మన ఫాలోవర్స్ కోసం, మనందరి కోసం ఈరోజు గోంగూర బోటి తయారు చేసుకుంటున్నాం. ఓకే, చూడండి, బోటి చాలా శుభ్రంగా కడిగానండి. ఇప్పుడు మనము కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. నవీనా, కుక్కర్లో వేయమ్మ బోటి. పసుపు కొంచెం సాల్ట్, నీళ్ళు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 5-6 విజిల్ వచ్చేంత వరకు బోటిని ఉడకబెట్టుకుందాం. చూడండి, గోంగూర ఒలుచుకున్నాం కదండి, చక్కగా 2-3 సార్లు కడిగి ఇలా వడకట్టుకున్నానండి, వడజల్లులో వేసి. అప్పుడు మనకు గోంగూరలో ఇసుక అనేది తగలదు. ఓకే, ఇదిగో మనము ఒక కళాయి పెట్టుకున్నామండి. అలాగే ఒక గరిటె నిండా ఆయిల్ పోస్తాం. చూడండి, బిర్యానీ ఆకు 2 లవంగాలు, 1 ఇంచి దాచిన చెక్క. ఆయిల్ వేడైందండి, ఆయిల్ వేస్తున్నాం. 1/2 స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేసాం కదండి, బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ స్లైస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఉల్లిపాయ ఫ్రై అయిందండి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ కానీ ఫ్రై అయిందండి. 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నానండి. బాగా ఫ్రై చేసుకున్నాం. పసుపు వేస్తున్నానండి. 1 స్పూను కారం, సరిపడా సాల్ట్. ఇప్పుడు మనము గోంగూర వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ గోంగూర బాగా కలుపుకుందామండి. గోంగూర ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి. నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టుకుందాం. 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నామండి. 1 స్పూను మటన్ మసాలా అండి. గోంగూర వేసి నీళ్ళు పోసి ఉడకబెడుతున్నాం కదా, మంచి సువాసన వస్తుందండి. బోటి ఉడికించుకున్నాం కదండి, ఆ బోటి ఉడుకుతున్న గోంగూరలో వేస్తున్నానండి. ఇప్పుడు ఈ గోంగూరతో పాటు బోటిని 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకుందాం. అప్పుడు ఈ మసాలా కూడా బోటికి యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే, అప్పుడు బాగా మంచి రుచిగా ఉంటుంది. మనం బోటి వేసాం కదా, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకబెట్టుకుందాం. ఫ్రెండ్స్, మనం మూత పెట్టుకుని 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఓకేనా? రండి, చక్కగా దగ్గర పడిందండి. చాలా బాగుంది. స్మెల్ కూడా సూపర్గా ఉంది. మేఘాలలో తేలిపొమ్మన్నది. నాన్ వెజ్ అయితే చాలు, మా వారికి ఎక్కలేని సాంగ్స్ వచ్చేస్తాయి. మీ ఇంట్లో కూడా అంతేనా? నాన్ వెజ్ ఉంటే సాంగ్స్ వస్తాయా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తిరిగిపోయిందండి, మనకు గోంగూర బోటి రెడీ అయిందండి. ఫైనల్గా కొత్తిమీర వస్తుందా. గోంగూర బోటి రెడీ. చూడండి, మనకు గోంగూర బోటి రెడీ అయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా. చూడండి, సూపర్. అండి, గోంగూర బోటి రెడీ అయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా. చూడండి, ఆహా, సూపర్ అంటే సూపర్గా ఉందండి. బాబా, ఇదిగోండి బోటి, సూపర్. ఫ్రెండ్స్, ఒక ముక్క టేస్ట్ చూశాను. పులుపు, కారం, స్పైసీ, అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఫేమస్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అదిరిపోయింది గోంగూర బోటి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.